నిన్న వికీపీడియాలో వచ్చినటువంటి దానిపైన విదేశీ పెట్టుబడులు అన్ని దేశాలు వచ్చినాయి. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం. ఇవాళ సోషల్ మీడియాలో కానీ ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద చర్చ జరుగుతున్నది. మనం చాలా గొప్పగా అనుకున్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇవాళ మనం ఆన్లైన్లో టిక్ పెట్టగానే వాడోడు వీడోడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అని మింత్రా అని ఇంకేదో ఏదో అన్ని కంపెనీల నుంచి ఇట్లా పెట్టగానే మనకు సరుకులు వచ్చేస్తున్నాయి, ఇంట్లో కూర్చుంటున్నాం, తీసుకుంటున్నాం. కానీ వాళ్లకు మనకు అవినాభావ సంబంధమో లేకపోతే వాళ్లకు మనకు మానవ సంబంధాలు ఎక్కడో ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఇవాళ అదే ఒక ఊర్లో 4 కిరాణా షాపులు ఉంటే, 4 దుకాణాలు ఉంటే, ఆ దుకాణాలలోకి వెళ్తే ఇవాళ మనం అదే ఒక ఊర్లో ఒక వినాయకుడిని పెట్టుకుంటే లేకపోతే ఒక దేవునికి సంబంధించింది వస్తే అవే 4 కిరాణా షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు 100లో 200లో 500లో తమకు తోచిన విధంగా అక్కడ దేవుడికి గుడికి వినాయక మంటపానికి వాళ్ళు ఎంతో కొంత సేవ రూపకంగా చందా రూపకంగా ఇస్తారు ఆ భగవంతునికున్నటువంటి భక్తి పేరు మీద. కానీ ఇవాళ లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేసేటువంటి ఏ ఒక్క కంపెనీ అయినా ఒక వినాయకునికి చందా ఇచ్చిందా? ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయానికి చందా ఇచ్చిందా? కానీ వాళ్ళే సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాటికి మాత్రం అనేకమైనటువంటి ఫండింగ్ చేస్తున్నటువంటి విషయం ఇవాళ చర్చకు వస్తున్నది. భారతదేశంలో ఎందుకు మనం వీటిని అభివృద్ధి అనుకుందామా లేదా? మనందరం కలిసి ఉండేటువంటి ఏరియాలో మనకు సంబంధించినటువంటి వాటిలో భాగస్వామ్యం కానిటువంటి వాడిని మనం పెద్ద పెద్ద మాల్స్కి పోతున్నాం. ఆ మాల్స్ వాడు ఒక్కడైనా సరే ఏదైనా మీ ఏరియాలో ఉండేటువంటి ఒక్కదానికైనా సరే వాడు చందానో ఒక సాయమో చేస్తుంటాడా? ఇవాళ లక్షల కోట్ల టర్నోవర్ చేసేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో లక్షల కోట్ల టర్నోవర్ చేసేటువంటి వాళ్ళు, ఖమ్మంలో వరద వచ్చింది కాబట్టి, మహబూబాబాద్లో వరద వచ్చింది కాబట్టి ఒక్కడైనా 1 లక్ష 2 లక్షలో విరాళం ప్రకటించిండా? ఈ విషయాలపైన లేకపోతే మనం మందులు కొంటున్నాం, కోట్ల రూపాయల మందుల టర్నోవర్ అవుతుంది, వందల వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు మనకేమైనా విరాళం ఇస్తుందా? ఈ ఒక్కసారి ఆలోచించాలి. మనం అభివృద్ధిని వ్యతిరేకించకూడదు, అట్లా అని ఇంక్లూజివ్ గ్రోత్ మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మానవ సంబంధాలు లేనటువంటి కేవలం కృత్రిమ సంబంధాలు మాత్రమే ఉండేటువంటి అభివృద్ధి ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది చర్చ జరుగుతుంది. వికీపీడియా కూడా భారతదేశ చట్టాలను అమలు చేయనందుకు ఆన్లైన్ ఉచిత వికీపీడియాపై గురువారం ఢిల్లీ హైకోర్టు మీకు భారత్ అంటే ఇష్టం లేకపోతే ఇక్కడ వ్యాపారం చేయకండి, మీ సైట్ని మూసివేయాలని ప్రభుత్వానికి చెప్తామనేటువంటి వికీపీడియాలో తమ సంస్థకు సంబంధించినటువంటి సమాచారంలో తప్పులున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ ప్రచార పరికరంగా అభివర్ణించడాన్ని తప్పుపట్టింది. ఇందుకు 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ పరువు నష్టం దావా కూడా వేసింది. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి వాటిపైన ఈ చట్టాలపైన గౌరవం లేనటువంటి వాళ్ళను ఏం చేయాలి? ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడము, ఉద్యోగాలు కల్పించాము, ఇవన్నీ చెప్తున్నాము. కానీ ఈ దేశానికి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఏ రోజైనా ఉపయోగపడుతున్నారా? వాళ్ళు చేసినటువంటి లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఉద్యోగాల కల్పన ద్వారా మాత్రమే ఈ దేశం అభివృద్ధి జరిగిందా అనేటువంటి విషయం పైన కూడా ఆలోచన చేయాలి. ఏకబిగగా వాళ్ళని వ్యతిరేకించడం కాదు, కానీ ఈ దేశం యొక్క మూల సంస్కృతికి విఘాతం కలిగేటువంటి ప్రమాదం ఏర్పడితే భవిష్యత్తులో ఈ దేశం విచ్ఛిన్నకరమైనటువంటి శక్తుల చేతిలో పడేటువంటి భయంకరమైనటువంటి ఒక భవిష్యత్తును ఊహించైనా సరే మన ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.